నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. సో సర్వే చేయాల్సిన వాళ్ళ నిర్వహణ ఇది అనేసి ఇక్కడ ఉన్న సామాన్యులు కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సమయం ఇప్పటికీ దాదాపుగా 12:30, 1 గంట వస్తున్నప్పటికీ కూడా నిర్వాహకులు ఇప్పటికీ కూడా చోటికి రావడం లేదు. సో చూస్తున్నాము, వాళ్ళు అసలు ఇంటింటికి వెళ్ళి ఈ సర్వే చేయాల్సిన బాధ్యత వాళ్ళదే అయినప్పటికీ కూడా ఇంటికి వెళ్ళి సర్వే చేస్తున్న పరిస్థితులు అయితే ఎక్కడ చూడడం లేదు అంటున్నారు. కనీసం ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆ సర్కి సంబంధించిన ఫామ్స్ ఫిలప్ చేసి వీళ్ళ ఓటర్ ఐడిని వీళ్ళు సర్వే చేయించుకోవడం కోసం వీళ్ళ అంతటా వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు అందుబాటులో ఉండడం లేదు అని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి దాదాపుగా నెల రోజుల సమయంలో ఒక్కొక్క వ్యక్తికి 1000 ఓట్లు చొప్పున ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ ఉద్యోగాన్ని అనేది సరిగ్గా వినియోగించడం లేదు. సామాన్యుల పట్ల కొంచెం సరైన ధోరణి కూడా వాళ్ళు చూపించడం లేదు అనే పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. చూడొచ్చు, ఇప్పటికే వీళ్ళు ఉదయం నుంచి కూడా వచ్చి ఇక్కడే వీళ్ళ సర్వే అనేది చేయించుకోవడం కోసం ఉంటున్న వాళ్ళని చూడొచ్చు మనం. సో అసలు వాళ్ళ మాటల్లోనే విందాం, ఎందుకని ఇలా చేస్తున్నారు, సో వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఇదే ధోరణి అనేది ఈ రోజే ఉంటుందా లేకుంటే ప్రతిరోజు ఇలాంటిదే వీళ్ళకి కొనసాగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు? నా పేరు ఫణి అండి. ఫణి. సో మీరు ఎప్పుడు వచ్చారు అసలు ఇక్కడికి? నేను 9:30కి వచ్చాను. 9:30 నుంచి కూడా ఆవిడ అందుబాటులో లేరా ఇక్కడ? నేను ఫోన్ చేసింది వస్తున్నాను అంటున్నది. ఓకే, ఆవిడ పేరు? ఆవిడ పేరు శ్రవంతి. ఓకే. కానీ కావాల్సి మీ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం వాళ్ళు మా ఇంటికి వచ్చి ఫామ్ ఇవ్వాలి, ఫిల్అప్ చేసిన తర్వాత వచ్చి తీసుకెళ్ళాలి, తర్వాత నోటీస్ ఏమైనా ఉంటే మాకు ఇవ్వాలి. 3 సార్లు బిఏలో మా ఇంటికి వస్తారని అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చెబుతున్నది, మోడీ గవర్నమెంట్ చెబుతున్నది. మాకు ప్రాక్టికల్గా ఇక్కడ ఎవరు రావట్లేదు. అట్లీస్ట్ మీకు ఫామ్ కూడా ఇవ్వడానికి రాలేదు. ఫామ్ కూడా మేమే వచ్చి తెచ్చుకుంటున్నాం ఆమె దగ్గర నుంచి. తర్వాత ఫిల్అప్ చేసింది తీసుకోవడానికి కూడా వాళ్ళు ఉండట్లేదు, ఒక టైమింగ్ ఉండట్లేదు. కనీసం 10:30 ఏదో చెప్తే మేము ఆ టైంకి వస్తాం. 10:30 నుంచి 4:30, 5 ఎంత వాటి అయితే వస్తాం అంటారు, రావట్లేదు ఇక్కడ. సో అసలు ఎలా ఉంటుంది వీళ్ళ తీరు అంటే మనకి 1వ తేదీ నుంచి ఈ సర్వే అనేది మొదలైంది, ఇప్పటికీ మనకి 10వ తేదీ అనేది వచ్చేసింది. 10 రోజులు ఈ వీళ్ళ వర్క్ అనేది ఎలా ఉంటుంది అసలు మీకేమనిపిస్తుంది? నేను వీఆర్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే, దే హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ లోడ్ అండ్ ఆల్, అట్లీస్ట్ దే షుడ్ గివ్ ద సమ్ టైమింగ్ ఫర్ అస్. వీ విల్ హెల్ప్ దెమ్. టైమింగ్ అనేది ఉండట్లేదు టైమింగ్. దర్ ఇస్ నో టైమింగ్. ఎక్కడ ఉన్నట్లేదు. ఒకళ్ళు పెడితే ఒకళ్ళని కౌంటర్లో కూర్చోవాలి కదా, ఎవ్వరు కూర్చోట్లేదు. ఖాళీ టేబుల్స్ ఉంటున్నాయి ఇక్కడ. 12ంటికో ఎప్పుడో వస్తున్నారు వాళ్ళు, మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారో మాకు తెలియట్లేదు. మాకు టైమింగ్ చెబితే ఆ టైమింగ్లో మేము వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. వాళ్ళు కాకపోతే వాళ్ళ తరపున ఎవరైనా పెట్టినా కానీ నేను అసలు బిఎల్ఓల వర్కింగ్ ఏంటంటే ఇంటింటికి వచ్చి రావాలి, చెయ్యాలి. ఓట్లు ఉన్నాయి, కరెక్ట్, ఎంతమందికి ఓటర్ ఐడి, కరెక్ట్, ఎక్కడెక్కడ ఎవరికి ఏ పోలింగ్ బూత్ లో ఇస్తున్నాము అనేది మొత్తం కూడా చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. మరి ఎందుకని పట్టించుకోవడం? ఏమో నాకేం తెలియదు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో. బట్ వాట్ వీఆర్ ఫేసింగ్ ఇట్, వాట్ వీ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఇట్. ఓకే, అసలు మీరు ఈ రోజు రావడమా లేకుంటే లేదు, అంతకుముందు ఫామ్ తీసుకోవడానికి కూడా అక్కడెక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నాం మేము ఫామ్స్. మా ఇంట్లో 3 ఓట్లు ఉంటే 3 రకాల 3 బిఎల్ఓల దగ్గర ఉంటున్నాయి అవి. అదేంటంటే ఎక్కడ చూసినా కూడా ఒక ఇంటికి సంబంధించి అంటే మనకి డోర్ నెంబర్ని ఇంటి నెంబర్ని బట్టే కదండి ఓటర్ ఐడీస్ ఉంటాయి. కానీ కొన్నేమో ఒకళ్ళ దగ్గర ఉంటున్నాయి, కొన్ని ఒకళ్ళ దగ్గర ఉంటున్నాయి. సో ఈ ఫెసిలిటీ అనేది మీకు అసలు వినియోగంలో ఒక బియ్యంలో తీసుకుని ఇంకోళ్ళ మా దగ్గర లేదు, ఇంకొక పలానా దగ్గర ఉండే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని అంటున్నారు. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం మేము. దిస్ ఈజ్ వాట్ ప్రాక్టికల్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఫామ్ ఫిల్అపింగ్ లో కూడా మీకు ఏమైనా చెప్తున్నారా అసలు ఏం చేయాలి? దట్ వి ఆర్ ఎడ్యుకేటెడ్, వి నో హౌ టు ఫిల్ అప్ ఇట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పరిస్థితి. ఓకే, లేని వాళ్ళ సంగతి ఏంటి మరి? ఎవరో కౌంటర్లో ఉండాలి కదా, కౌంటర్లో ఉంటే అడుగుతారు వాళ్ళని. ఎవరు లేకపోతే వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు జనాలు. కౌంటర్లో ఎవరైనా ఉంటే అట్లీస్ట్ సమ్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసి డౌట్ ఉంటే చెప్తారు. ఎవరు లేకపోతే ఏం చేస్తారు? ఇక్కడ మేము వస్తాం, 10 నిమిషాలు కూర్చుంటాం, మాకు పనులు ఉంటాయి, ఆఫీసులు బంద్ వేసుకుని వస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం. 9 రిటైర్డ్, బట్ ఫర్ మీ ఈజ్ ఓకే. బట్ అదర్ పీపుల్ దే ఆర్ ఆల్సో సఫరింగ్ నా. సో జాబ్స్ కి వెళ్తున్న వాళ్ళు కూడా దీనివల్ల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎస్, because the timings are not there. They should come and collect the forms. They should collect other filled up forms. Even one visit is also they can't afford to do that. We have to go to them and then collect the form and give it to them. This is the main issue. They might be having 2,000 or 1,000 application per each BLO. Yes. So 4-5 days could be enough actually. ఇంట్లో ఎవరైనా లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా దే ఆర్ అథరైజ్డ్ టు గివ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్.
ఎడ్యుకేటెడ్ అవ్వని అన్ఎడ్యుకేటెడ్ అవ్వని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ సర్ అనేది తీసుకురావడం వల్ల, సో ఇది తీసుకురావడం మంచిదే. ఎంతమందికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇంటికి వచ్చి ఎన్ని ఓట్లు ఉన్నాయి, అసలు ఓటు ఉన్న వాళ్ళు దాన్ని వినియోగించుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. దొంగ ఓట్లు ఏమైనా ఉన్నా కూడా వాటిని మనం నిర్మూలించవచ్చు అనేసి చెప్తున్నారు. కానీ ఏదైతే వర్కింగ్ ప్రోగ్రెస్ ఉందో దాన్ని కూడా సరిగ్గా చేయడం లేదు. సో ఇక్కడ చూస్తున్నాం ఇప్పటికే మనకి వాళ్ళ వర్క్ చేయకపోగా వచ్చిన వాళ్ళని కూడా వెయిటింగ్ చేస్తున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. ఇంటింటికి వచ్చి సర్వే చేయాల్సిన వాళ్ళే. సో చూసుకోవచ్చు